ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, వరలక్ష్మి వ్రతం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని, పూజా గదిని చక్కగా శుభ్రపరుచుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఈ రోజున మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో బియ్యం పిండితో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీఠాన్ని ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు దారం కట్టి పసుపు కుంకుమ పెట్టి దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేయాలి. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులను వేయాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిదంటారు. వరలక్ష్మి పూజలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా పఠించాలి. అలాగే వీటితో పాటు కనకదారా స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రాలను చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువను అమ్మవారిగా భావించి ఆమెకు వాయినమివ్వాలి. అలాగే సాయంత్రం సమయంలో మీ శక్తి కొలది వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలను వాయినంగా ఇవ్వాలి. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం తప్పనిసరి. ఏనుగు ప్రతిమలు పెట్టడం వీలు కాని సమయంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి అభిముఖంగా ఉంచాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారము తీసుకోకపోవడమే మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసేవారు ఈరోజు తమ భాగస్వామికి దూరంగా ఉండాలి. ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఏకాగ్రతతో అమ్మవారిని ఆరాధించాలే కానీ ఇతరులను తిట్టడం, ఇంట్లో గొడవపడడం చేసి పూజకు సిద్ధమవ్వకూడదు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.